ఏ తప్పక ఎలా మాట్లాడుతున్నారేంటి? ఇది నేను సత్యతో చెప్తే హ్యాపీగా ఉన్న తన లైఫ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. నా కోసం అది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఇప్పుడే అది కాస్త హ్యాపీగా ఉంది. ఇవి చెప్తే దానికి హ్యాపీనెస్ ఉండదు. ఇక మీదట దాని జీవితంలో నేను ఒక సమస్యగా మారకూడదు. అదైనా దాని భర్తతో బాగుండాలి. ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకోవాలి. నేను దీని గురించి సత్యతో ఏం చెప్పకూడదు, నేనే చూసుకోవాలి. అందరూ కూర్చోండి. దేవి అక్క, అభిబావ గారి పక్కన వెళ్ళి కూర్చో. దేవి, ఈరోజు నువ్వే అందరికి భోజనం వడ్డించు. ఉండండి, నేనందరికీ వడ్డిస్తాను. వద్దు సత్య, వద్దు, మీరు కూర్చోండి. దేవి వడ్డిస్తుంది. కూర్చో సత్య. దేవి, అందరికి వడ్డించు. చాలు. నేనుండాల్సిన చోట నువ్వొచ్చి ఇక్కడ అన్ని పనులు చేస్తున్నావు కదా దేవి. నా అభిభావం నా నుండి దూరం చేసావు కదా, నీ అంతు చూస్తానే. ఒక్క నిమిషం ఆగండి. అందరూ వినండి. నేనొక నిర్ణయం తీసుకున్నాను. అభి, అమ్మా, మీ ఇద్దరి పెళ్లి మన ఇంటికి నాకు ఎంత పెద్ద షాక్ గా ఉందో అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా పెద్ద షాకింగ్ గా ఉంటుంది కదా. దేవి. అత్తయ్య. ఏయ్, అత్తయ్య అని పిలవకు. అంత సెట్ అయ్యేంత వరకు ఆంటీ అని పిలువు. నువ్వు అత్తయ్య అని పిలవడం వదినకి అస్సలు నచ్చడం లేదు, అర్థమైందా? నువ్వు మీ అమ్మా నాన్నలతో వెంటనే పెళ్లి జరిగిన విషయం చెప్పు. మా అమ్మా నాన్నలతోనా? మరి ఇంకెవరి అమ్మా నాన్నలతో నీ పెళ్లి గురించి మాట్లాడతావు? హేయ్, నేను మాట్లాడుతున్నప్పుడు నన్నే గమనించాలి. చెప్పండి అత్తయ్య. మీ ఇంట్లో వెంటనే దీని గురించి మాట్లాడు, అర్థమైందా? అంటే అది ఏంటి అది ఇది అంటున్నావు? నా ముందుకి మాత్రం ఇంత ధైర్యంగా తాళి కట్టించుకుని వచ్చావు కదా. అమ్మా, అలాగే మీ ఇంట్లో కూడా ఈ విషయం గురించి చెప్పే ధైర్యం ఉండాలి, అర్థమైందా? మీ ఊరు నుంచి మీ అమ్మా నాన్న వచ్చి నాతో మాట్లాడిన తర్వాత మీ పెళ్లి గురించి ఊరందరికీ తెలిసేలా ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేస్తాను. అక్క, అది ఓ అలానా వదినా? అయితే రిసెప్షన్ కి ప్లాన్ చేసేలోగా తొలి దీపావళి వచ్చేలా ఉంది. అవును కదా.